కషాయానికి బదులుగా చాలా దేశాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారికి జలుబు నుంచి ఉపశమనం పొందటానికి చికెన్ సూప్ సహకరిస్తుందని వందల ఏళ్లుగా నమ్ముతూనే వస్తున్నా. కాలం గడిచే కొద్దీ చికెన్ సూప్ కు అదనపు రుచులు వచ్చి చేరాయి. ఒక్కో దేశంలో వారి వారి ఇష్టాలకు తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్ ను తీసుకోవడం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లోనే చికెన్ తో పాటు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, తగినంత మసాలా వేసుకుని తయారు చేసుకునే చికెన్ సూప్ ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మార్కెట్ లో దొరికే అల్ట్రా ప్రాసెస్డ్ చికెన్ సూప్ల కన్నా కూడా ఇంటి దగ్గరే సూప్ చేసుకుంటే మంచిది. శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం తలెత్తినప్పుడు శరీరంలోని తెల్ల రక్త కణాలు రక్తంలో కలిసి ప్రభావితమైన ప్రాంతానికి చేరుకొని తమ పని మొదలు పెడతాయి. అనారోగ్యంతో ఉన్న వారిలో జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు, ముక్కు చీదటం, మందపాటి శ్లేష్మం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. తెల్ల రక్త కణాలను నెమ్మదించేలా చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పని చికెన్ సూప్ చేస్తుంది అని కోల్బీ అన్నారు. న్యూట్రోఫిల్స్ వంటి తెల్ల రక్త కణాలు దిబ్బడను కలిగించే ప్రక్రియను ఈ చికెన్ సూప్ నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమయ్యే ప్రోటీన్లను అందించేలా చికెన్ సూప్ ను సిద్ధం చేసుకోవాలి. సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వేడివేడి చికెన్ సూప్ నుంచి వచ్చే వాసనను పీల్చటం వలన నాసిక, శ్వాసకోశ నాళాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు తరచుగా శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే శ్లేష్మం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. వేడి నీటిని తీసుకోవడంతో పోలిస్తే చికెన్ సూప్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. చికెన్ సూప్ తయారీలో వినియోగించే మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి వంటివి కూడా పడిశం నుంచి ఉపశమనం పొందేందుకు నీరు, ఎలక్ట్రోలైట్లు ఉన్న సూప్ శరీరానికి కావాల్సిన డీహైడ్రేషన్ కు సహాయపడతాయి. రోగి జలుబు నుంచి ఉపశమనం కలిగేలా చేయగలదు.